అందరికీ నమస్కారం. కథలబల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మౌనరాగం పార్ట్ 5 ముగింపు విందాం. సంగీత వేదిక మీద ప్రోగ్రాం అద్భుతంగా స్టార్ట్ అయింది. అమూల్యను అశ్విన్కి అప్పగించి కిరణ్ సంతోష్ తమ ప్లాన్లో తామున్నారు. అశ్విన్ తన రాక్ బ్యాండ్తో ట్రెడిషనల్ సంగీతాన్ని వెస్ట్రన్ స్టైల్లో మిక్స్ చేసి అద్భుతమైన ఫ్యూజన్ సృష్టించాడు. దానికి తోడు అమూల్య మధురమైన గొంతు వేదిక మీద అద్భుతంగా పలుకుతోంది. అక్కడున్న ప్రేక్షకులంతా ఆ మ్యూజిక్కి మధ్య మధ్యలో వస్తున్న కర్ణాటక సంగీత సరిగమలకి మైమర్చిపోయి ఆస్వాదిస్తున్నారు. సంతోష్, కిరణ్ ఇద్దరూ రవీంద్ర ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. రవీంద్ర ఒంటరిగా కూర్చునున్నాడు. లోపలికి అడుగు పెడుతూనే, రవిబావా, నేను చెప్పేది ప్రశాంతంగా విను. నీ చుట్టూ చాలా పెద్ద మోసం జరుగుతోంది. నువ్వు నమ్ముకున్న వాళ్లే నిన్ను ఘోరంగా మోసం చేస్తున్నారని సూటిగా చెప్పాడు కిరణ్. రవీంద్ర కోపంగా పైకి లేచాడు. రే, నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా నన్ను కలవడానికి రావద్దని? అయిందేదో అయిపోయింది. చనిపోయిందనుకున్న నా చెల్లి మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చింది. పోయిన ఎవరిని నేను తిరిగి తీసుకురాలేను. కానీ అమూల్య వచ్చాక మళ్ళీ నాకు జీవితం మీద ఒక ఆశ పుట్టింది. ఒకసారి నువ్వు దాని జీవితాన్ని నాశనం చేయాలని చూసావు. ఇప్పుడు దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావంటే నేనెలా నమ్ముతానురా అన్నాడు రవీంద్ర ఆవేశంగా. కిరణ్ కాస్త శాంతంగా, బావా, నా మీద నీకు కోపం ఉండడం సహజం. నీతో పాటు నేను కూడా నా అమ్మా నాన్నలు, నా కుటుంబాన్ని పోగొట్టుకున్నాను. కానీ నీకు తెలియాల్సిన నిజం ఏంటంటే, నేను అమూల్య గొడవ జరిగిన తర్వాతే పెళ్లి చేసుకున్నాం. కానీ నీ ఇంట్లో ఉన్న అమ్మాయి అవన్నీ తెలియనట్టుగా మాట్లాడుతూ అందరికీ తెలిసింది మాత్రమే చెప్తోంది బావా అన్నాడు కిరణ్. పెళ్ళేంటి, ఇదో కొత్త నాటకమా? షాక్ అవుతూ అడిగాడు రవీంద్ర. లేదు బావా, నన్ను నమ్ము. నాటకం ఆడాల్సిన అవసరం నాకేమీ లేదు. నేనెందుకు నాటకం ఆడతాను? ఈ ఆస్తి నేను అందరికీ పంచాలని మావయ్య స్వయంగా ఆ రోజు నా పేరు మీద మొత్తం మార్చారు. నేను నీ ఆస్తి కోసం నాటకం ఆడుతున్నాను అనుకుంటే నా ఆస్తిని నువ్వు అనుభవిస్తున్నావు. మరి నేను ఏ రోజైనా వచ్చి నిన్న ఆస్తి అడిగానా? ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నానా? నేను నిన్ను మోసం చేయాలనుకుంటే ఎప్పుడో పని చేసి ఉండొచ్చు కదా బావా అన్నాడు కిరణ్. ఆ మాటలకి రవీంద్ర ఆలోచనలో పడ్డాడు. వాడు చెప్తోంది నిజమే కదా అనిపించింది. అమూల్యకి నాకు పెళ్లి జరిగిందన్నది అక్షరాల నిజం బావా. మీ ఇంట్లో ఉన్న అమ్మాయి అమూల్య కాదు. ఆ అమ్మాయి అబద్ధం చెప్తోంది. ఆ నాటకం ఎవరు ఆడిస్తున్నారో కూడా నాకు తెలుసు. ఆ మనిషిని రేపు మీ ముందు నిలబెట్టే బాధ్యత నాది. అప్పుడు మీకే తెలుస్తుంది నిజానిజాలు ఏంటనేవి. అసలు నిజమైన అమూల్య అయితే నన్ను అలా చూసి అసహించుకోదు బావా. తనను పిచ్చిగా ప్రేమించింది. నేను ఎవరికీ తెలియకుండా తను పెళ్లి చేసుకున్నాను. దానికి ఇదే సాక్ష్యం అంటూ ఆ వీడియో రవీంద్ర ముందు పెట్టాడు కిరణ్. ఆ వీడియోలో అమూల్య మెడలో కిరణ్ తాళి కట్టడం చూసి రవీంద్ర అయోమయంలో పడ్డాడు. అతని మైండ్ బ్లాక్ అయింది. మరి అలాంటప్పుడు ఎందుకురా ఆ రోజు అందరిలో నా చెల్లెలంటే ఇష్టం లేదని అవమానించావు అని అడిగాడు. బావా, అది నేను మావయ్య చెప్తేనే చేశాను. అలా చెప్పమని నాకు మావయ్యే చెప్పారు. అలా ఆయన ఎందుకు చేయమన్నారో కూడా నాకు నిన్ననే తెలిసింది. మీరు నన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు బావా. కానీ మీరు మాత్రం కొద్ది రోజుల ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గరున్నది మీ చెల్లి అమూల్య కాదు. మన ఆస్తి కోసం కన్నేసిన కిరాతకుడు ఇదంతా చేశాడు. మీరు మేము లేకుండా పోతే ఆస్తి అంతా వాడిగే దక్కుతుందని వాడి ప్లాన్. ఎవరూ లేకుండా మిమ్మల్ని ఒంటరిని చేసి మీరు వాళ్ళు చెప్పినట్టు వినేలా చేసి ఆడిస్తున్నారు. ఆఖరికి అమూల్య చనిపోయిందనే విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మిమ్మల్ని నమ్మించాలని వేరే ఎవరినో స్థానంలోకి తీసుకొచ్చారు. బావా, నేను అమూల్యను మాత్రమే కాదు, మనకు అన్యాయం చేసిన రాక్షసుని కూడా త్వరలో మీ ముందు నిలబెడతాను. అప్పటి వరకు నాకు కాస్త టైం ఇవ్వండి బావా. మీరు సుజాతక్క జాగ్రత్తగా ఉండండి. నన్ను నమ్మినా నమ్మకపోయినా ఇక నేను చేసేదేమీ లేదు. అమూల్యను మీ ముందుకు తెచ్చే వరకు అయినా మీరు నాకు కాస్త అవకాశం ఇవ్వండి. అదే నేను మిమ్మల్ని అడిగేది అంటూ కిరణ్ చేతులు జోడించి అడిగాడు. రవీంద్రకంతా అయోమయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏది నిజమో ఏది అబద్ధమో ఏం అర్థం కాలేదు అతనికి. కిరణ్ వెళ్ళిపోయాడు. సంతోష్ రవీంద్ర దగ్గరకు వచ్చి, రవీంద్ర గారు, నిజంగా మన అమూల్య బ్రతికే ఉంది. ఇంట్లో ఉన్నది మన అమూల్య కాదు. కిరణ్ చెప్పేది మీరు కాస్త వినండి. వాడు నిరూపిస్తాడు. రేపు వాడు చెప్పిన చోటికి మీరు రండి. మీ సొంత చెల్లిని నిజంగా మీరు చూడొచ్చు. మీరు మోసగాళ్ళను గుడ్డిగా నమ్ముతున్నారు, నిజాన్ని నమ్మండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంతోష్. వాళ్ళు వెళ్ళిన వైపే సందిగ్ధంగా చూస్తూ ఉండిపోయాడు రవీంద్ర చాలాసేపు.
ఎంత పెద్ద నాటకం ఆడారా! అమూల్య బ్రతుకుందని తెలిసి కూడా ఎవరికీ తెలియకుండా దాచిపెడతావా కిరణ్గా? నేను ఈరోజు నిన్నేం చేస్తాను నాకే తెలియదురా కసిగా అనుకున్నాడు ఉదయ్. అసలు అమూల్య అనుకుంటే ఆ ముసలోడు రాజశేఖరం కూడా బ్రతికే ఉన్నాడా? వాడు బ్రతుకుంటే నాకు చాలా పెద్ద ప్రమాదం. ఈ పాటికే వాడికి తెలిసి నిజానిజాలన్నీ ఆ కిరణ్ గాడికి చెప్పేసి ఉంటాడు. రవీంద్రకి ఇవన్నీ తెలిసాయంటే మన ప్రాణాలతో ఉంచడు. పైగా అమూల్యకి కిరణ్ గాడికి పెళ్లి జరిగిందని కూడా చెప్పేస్తాడు. అప్పటికి అమూల్య నాకు దక్కదు. అది బ్రతుకుంటే నాతో ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి, లేదంటే నా చేతుల్లోనే చావాలి. నన్నే కొట్టిన ఆడదది, దాన్ని నేనెలా ఆ కిరణ్ గాడికి దక్కనిస్తాను? ఇంత ప్లాన్ చేసి అందరినీ లేపేశాక కూడా ఇంకా మళ్ళీ అది వాడికే సొంతమవుతుంటే నేను చూస్తూ కూర్చోను. అమూల్య, ఎక్కడున్నావే? నిన్ను చంపాలనుకుంటే నువ్వు మళ్ళీ బ్రతికి నా కోసం వచ్చావు. ఈసారి నేను నిన్ను వదలను. ఆ కిరణ్ గారు నిన్ను ఎలా కాపాడుకుంటాడో నేను చూస్తాను. నిన్ను మాయ చేసి మత్తు జల్లి ఎత్తుకుపోతాను. రెడీగా ఉండనుకున్నాడు తన మనసులో ఉదయ్. అంతలో ఉదయ్కి ఓ ఇన్ఫార్మర్ రౌడీ కాల్ చేశాడు. సార్, ఆ అమ్మాయి గతమేది గుర్తులేదంట సార్. గతం మర్చిపోయిందంట. అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానని చెప్పాడు. ఆ మాట వినగానే ఉదయ్ కళ్ళల్లో ఆనందం వెలివెరిసింది. ఏంటి, గతం మర్చిపోయిందా? అబ్బా, ఎంత మంచి విషయం చెప్పావురా. నాకు దేవుడు మరో ఆయుధం ఇచ్చినట్టే. అదా కిరణ్ గారిని పూర్తిగా మర్చిపోయింది. అంటే వాళ్ళ పెళ్ళి, ప్రేమ అన్నీ మర్చిపోయిందని పైశాచికంగా గట్టిగా నవ్వాడు ఉదయ్. ఇదే నాకు మంచి అవకాశం. ఈ ఛాన్స్ నేను అస్సలు మిస్ అవ్వకూడదు. అమూల్య మనం ఇప్పుడే కిడ్నాప్ చేస్తున్నాం. తను మనం ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళాలి. మిస్ చేశారో నా చేతిలో చేస్తారంటూ హెచ్చరించాడు ఉదయ్. అటు సంగీత వేదిక వద్ద ప్రోగ్రాం గ్రాండ్గా అయిపోయింది. అందరూ అశ్విన్ని, అమూల్యను పొగడ్తలతో అభినందించారు. అంతా చాలా కోలాహలంగా ఉంది. అనుకున్నట్టుగానే ప్రోగ్రాం సూపర్ హిట్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఉంది అక్కడ వాతావరణం అంతా. అమూల్య చాలా సంతోషంగా ఉంది. తన వాళ్ళెవరో ఎలా ఉంటారో తెలిసిన సంతోషం అది. తను ప్రేమించే మనిషి తన కోసం ఉన్నాడనే భావం మళ్ళీ ఆమె కొత్త ఊపిరి పోసింది. స్టేజ్ దిగ్గానే అమూల్య కళ్ళంతా కిరణ్ కోసమే చుట్టూ వెతకడం మొదలుపెట్టాయి. కానీ అతను ఎక్కడా కనిపించలేదు. కానీ కనిపించాలనే ఆశ. వెంటనే తన కళ్ళ ముందు వాలిపోతే బాగుండు. అతని గుండెల మీద వాలిపోవాలనే అనుభూతి ఆమెకు చాలా బాగా నచ్చింది. నేను అన్నీ మర్చిపోకముందు కూడా నా కిరణ్ కోసం నేను ఇలాగే చూసేదాన్ని అనుకుంటాను మురిసిపోతూ అనుకుంది తన మనసులో. తల్లి, ఏం వెతుకుతున్నావు? రాజశేఖరంగా దగ్గరకు వచ్చి అడిగారు. ఏం లేదు నాన్న, కిరణ్ అంది సిగ్గుపడుతూ. రూమ్కి వెళ్దాం పద, కిరణ్ అక్కడికే వస్తానన్నాడు. నిన్ను వీలున్నంత వరకు త్వరగా తీసుకురమ్మన్నాడు అన్నారు చిరునవ్వుతో. సరే నాన్న, వెళ్దామంటూ అశ్విన్కి, పవిత్రకి చెప్పి బయలుదేరింది అమూల్య. కానీ అంతలోనే ఊహించిన విధంగా ఆ ప్లేస్ అంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఎవరో స్మోక్ బాంబ్స్ వేశారు. ఒకరికొకరు కనిపించినంతగా తెల్లని పొగ ఆవరించింది. నాన్న, నాన్న! భయంతో రాజశేఖరం గారి చేతిని గట్టిగా పట్టుకుంది అమూల్య. అమ్మా అమూల్య, జాగ్రత్త, భయపడకు తల్లి అంటున్న ఆయన కాసేపటికి అబ్బా అని పెద్ద కేక పెట్టారు. ఎవరో ఆయన తల మీద బలంగా కొట్టారు. ఆ దెబ్బకాయన అమూల్య చేతిని వదిలేశారు. నాన్న అని అరిచింది అమూల్య. అంతలో ఎవరో ఆమె నోటికి మత్తుమందున్న కర్చీఫ్ని అదిమి పెట్టారు. కాసేపటికే పొగ క్రమంగా పోయింది. రాజశేఖరం గారి తలకు గాయమై రక్తం వస్తోంది. ఆయన కింద పడున్నారు. అమూల్య అమూల్య అని కలవరిస్తున్నారు. అక్కడ అందరూ ఉన్నారు, ఒక్క అమూల్య తప్ప. ఆయనకి విషయం అర్థమైంది. ఉదయ్ తన కూతుర్ని ఎత్తుకుపోయాడని. అప్పుడే అక్కడ పరుగు పరుగును చేరుకున్నారు కిరణ్, సంతోష్. కింద పడున్న తండ్రిని చూసి కిరణ్కి గుండె ఆగినంత పని అయింది. అంకుల్ని ఎవరో కొట్టారు కిరణ్, నేను చూశాను. అమూల్యని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ వెహికల్ ఇటుగానే వెళ్ళింది. వీలైనంత త్వరగా వెళ్తే మనం వాళ్ళని పట్టుకోవచ్చు. ఎక్కువ టైం లేదని కంగారుగా అన్నాడు అశ్విన్. దాంతో కిరణ్ వెంటనే అలర్ట్ అయ్యాడు. ఇదంతా ఉదయగాడు చేసిన పనే అని అతనికి అర్థమైంది. పవిత్ర, నువ్వు అశ్విన్ వెంటనే నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సంతోష్, మనం ఆ వెహికల్ని చేసి చేద్దాం పదా అని అరిచాడు కిరణ్. ఇటు రవీంద్ర ఇంట్లో రవీంద్ర తన రూమ్లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. డిఎన్ఏ రిపోర్ట్ ఏమో ఈ అమ్మాయిన చెల్లెలని చెప్పింది. కానీ తన అమూల్య కాదని, నిజమైన అమూల్యను రేపు నీ ముందు నిలబెడతానని కిరణ్ అంత కాన్ఫిడెంట్గా అంటున్నాడు. ఏది నిజం, ఏది అబద్ధం? ఒకవేళ ఈ అమ్మాయిన చెల్లి కాకపోతే
ఈ అమ్మాయిని నా ఇంట్లోకి పంపించింది ఎవరు? ఈ అమ్మాయికి ఇలా నా చెల్లిలా నటించాల్సిన అవసరం ఏంటి? అతనికి ఏం అర్థం కావడం లేదు. తలంతా పగిలిపోతోంది. ఇంతలో ఏవండి అంటూ గదిలోకి వచ్చింది తన భార్య సుజాత. సుజీ, నాకు ఏది నిజం ఏది అబద్ధం అని తెలియడం లేదు. ఎవరిని నమ్మాలి, ఏది ఏమని అర్థం చేసుకోవాలో కూడా అంత అయోమయంగా ఉందన్నాడు దిగులుగా. అతని బాధ చూసిన సుజాత కూడా తట్టుకోలేకపోయింది. ఆమెకు కూడా అంత అలానే ఉంది. అందరూ పోయినా మన అమూల్యైనా దక్కిందని చాలా సంతోషపడ్డామండి. కానీ అంతలోనే మళ్ళీ ఆ దేవుడు మనకి పరిస్థితిని తీసుకొచ్చాడు. అసలు మన కిరణ్ మనకి ఎందుకండి అబద్ధం చెప్తాడు? వాడు అంతలా చెప్తున్నాడంటే ఈ అమ్మాయి అమూల్య కాదన్న మనసుకు కూడా బలంగా అనిపిస్తోందండి అంది. కిరణ్ దూకుడుగా ఉండేవాడు. ఎవరెవరితోనూ గొడవలున్నాయి, ఒప్పుకుంటాను. కానీ మీరు బాధతో అలా అంటున్నారు. కానీ కేవలం వాడి కారణంగానే మన వాళ్ళందరూ మనకు దూరం అయ్యారంటే మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా? కాదని నాకు తెలుసు. మరి మన అమూల్య నిజంగా బ్రతికే ఉంటే మన దగ్గరికి ఎందుకు ఇంకా రాలేదు? తీసుకొస్తానన్నవాడు ఇంకా ఎందుకు మన ముందుకు తీసుకురాలేదు? ఈ అమ్మాయి ఏమో నేనే అమూల్యని అంటోంది కదా సుజీ అన్నాడు రవీంద్ర. ఈ రోజుల్లో DNA రిపోర్ట్లు మార్చడం ఎంత పనండి. డబ్బిస్తే ఏదైనా చేస్తారు. పైగా ఆ పిల్ల వచ్చినప్పటి నుండి నాకెందుకో అనుమానంగానే ఉంది. కొంచెం కూడా అందరూ దూరం అయ్యారనే బాధ ఆ పిల్ల కళ్ళల్లో కనిపించడం లేదు. ఓ రోజైతే గదిలో తాపీగా నెయిల్ పాలిష్ వేసుకుంటూ పాటలు పాడుకుంటూ కనిపించింది. నిజంగా మన అమూల్య అయితే కన్నవాళ్ళు పోయిన బాధలో అసలు అలా ప్రశాంతంగా ఉంటుందా? ఆ సఖ్యత, ఆ ఆప్యాయత ఏవీ నాకు పిల్లలో కనిపించడం లేదండి. నా మనసులో ఉన్నదంతా చెప్పేసింది సుజాత. మరి ఇప్పుడు ఎలా సుజీ అని దీనంగా అడిగాడు రవీంద్ర. నాతో రండి, ఆ పిల్ల సంగతి నేను తేలుస్తానంది సుజాత ఖచ్చితంగా. స్వాతి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళారిద్దరు. ఆమె టీవీ పెట్టుకుని నవ్వుకుంటూ ఏదో కామెడీ సీన్ చూస్తే ఎంజాయ్ చేస్తోంది. అది చూసిన సుజాత కొళ్ళు మండింది. వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి చేతిలో రిమోట్ లాక్కుని టీవీ ఆఫ్ చేసింది. వాళ్ళిద్దరలా సడన్గా వస్తారని ఊహించిన స్వాతి ఒక్కసారిగా వాక్కైపోయి బిగుసుకుపోయింది. ఏంటి ఇప్పుడు ఇంత కోపంగా చూస్తోంది అని తన మనసులో అనుకుంటూ బిత్తరపోయింది స్వాతి. ఎందుకు మా దగ్గర నిజం దాచావు గట్టిగా అడిగింది సుజాత. రవీంద్ర స్వాతి హావభావాలే గమనిస్తూ పక్కన నిలబడ్డాడు. కంగారు, భయం స్పష్టంగా స్వాతిలో కనిపిస్తున్నాయి. ఏమంటున్నా వదినా, నాకు అర్థం కాలేదు అయోమయంగా చూస్తూ అడిగింది స్వాతి. దాంతో లాగిపెట్టి చెంప మీద పెట్టేయాలమని ఒక్కటి పీకింది సుజాత. ఆ దెబ్బకు స్వాతి కింద పడిపోయింది. ఉక్రోషం తన్నుకొచ్చింది. చూడనియా, వదిన నన్నే కొట్టింది, అది కూడా నీ ముందే అంటూ రవీంద్రను చూస్తూ చాలా కసిగా అంది. సుజాత ఆమె చెయ్యి పట్టుకుని విసురుగా తన వైపు మళ్ళీ తిప్పుకుని, ఏంటే వదిన కొట్టిందని కంప్లైంట్ ఇస్తున్నావా? అసలు నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మా అమూల్య అసలు నన్ను నువ్వు అనే ఏకవచనంతో పిలిచేదే కాదు, మీరు అనేది. ఎప్పుడు నా చుట్టే చిన్నపిల్లలా తిరిగేది. కానీ నీకు ఆ బాధే లేదు. అందరినీ పోగొట్టుకుని ఏ ఆడపిల్ల అయినా ఇలా టీవీలు చూస్తూ నవ్వుకుంటుందా? అసలు ఎవరు నువ్వు అంటూ నిలదీసింది సుజాత. దాంతో స్వాతికి ఒళ్ళంతా చెమటలు పోసాయి. దొరికిపోయిందని అర్థమైంది. ఉదయం ఉన్నాడేమో అని, వచ్చి తను కాపాడుతాడేమో అని ఆశగా గుమ్మం వైపు చూసింది. ఏంటి దిక్కులు చూస్తున్నావు? చెప్పు, నిజం చెప్తావా లేదా పోలీసులు ఫోన్ చేయమంటావా? గట్టిగా అరిచింది సుజాత. రవీంద్ర కూడా ఇక ఈమె తన చెల్లి కాదని నిర్ణయానికి వచ్చాడు. నిజం చెప్తావా లేదా చంపేయమంటావా అని గద్దించాడు. స్వాతికి వేరేదా దొరకలేదు. నన్ను వదిలేయండి, నా తప్పేం లేదు. ఇదంతా ఉదయ్, మీ తమ్ముడు ఉదయ్ నన్ను 10 కోట్లు ఇస్తానని ఆశపెట్టి ఈ నాటకం ఆడించాడండి. నన్ను దయచేసి వదిలేయండి అని నిజం కక్కేసింది. ఆ మాట వినగానే సుజాత షాక్తో నోరు మూసుకుంది. రవీంద్ర గుండాగినంత పని అక్కడే కుర్చీలో కూలబడ్డాడు ఒక్కసారిగా. సొంత బావమరిది ఇంత ఘోరం చేశాడా అని. అటు రోడ్డు మీద, అశ్విన్ ఏండు అనేది? ఫోన్లో మాట్లాడుతున్నాడు కిరణ్. అవును కిరణ్, ఆ కిడ్నాప్ వెహికల్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న పాత ఫ్యాక్టరీ వైపు వెళ్తున్నట్టుగా సీసీ కెమెరాలో కనపడుతోంది. నేను వాట్సాప్లో లొకేషన్ షేర్ చేశాను, తొందరగా వెళ్ళండి అని చెప్పాడు అశ్విన్. కిరణ్ కార్ యాక్సిలరేటర్ గట్టిగా తొక్కాడు. నన్ను క్షమించమూల్య, నా వల్లే మళ్ళీ నువ్వు రిస్క్లో పడాల్సిన పరిస్థితి వచ్చింది అని తన మనసులో అనుకుంటూ కుమిలిపోతున్నాడు కిరణ్. అరే కంగారు పడకరా, ఏం కాదు మామ, అమూల్య బాగానే ఉంటుంది, వాడు ఏం చెయ్యడు. వాడికి అమూల్య అంటే పిచ్చి.
ఇదంతా వాడు ఆ ఆస్తి కోసం తన మీదున్న పిచ్చితో చేశాడు. తన ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏం లేదు, ధైర్యంగా ఉండు అంటూ పక్కనుండి ధైర్యం చెప్పాడు సంతోష్. ఇక్కడ స్వాతి చెప్పిందంతా విన రవీంద్ర, సుజాత ఇద్దరికి అసలు దిమ్మ తిరిగిపోయింది. ఛీ, వాడు అసలు మనిషేనా? నా తమ్ముడేనా? ఎలా పుట్టాడండి వాడు? అసలు అమూల్య కోసం ఇంత చేస్తాడా? ఆస్తి కోసం అందరినీ చంపుతాడా? వాడు బ్రతకూడదు. ఈరోజు వాడు నా చేతుల్లోనే చావాలంటే ఏడుస్తోంది సుజాత. అంతలో వాళ్ళకి సంతోష్ ఫోన్ చేశాడు. అమూల్యను ఉదయ్ కిడ్నాప్ చేసిన విషయం చెప్పాడు. పద సుజీ, వాడి దగ్గరే ఉంది అమూల్య ఇప్పుడు. వాడు ఏం చేస్తాడో ఏంటో, వెళ్దాం పద అన్నాడు రవీంద్ర. ఇద్దరు అక్కడికి బయలుదేరారు. వాళ్ళట వెళ్ళగానే స్వాతి నెమ్మదిగా జారుకుంది అక్కడి నుంచి. కిరణ్కి అసలు మైండ్ పనిచేయడం లేదు. మళ్ళీ తన ప్రాణానికి ఏమైనా అవుతుందేమో అన్న టెన్షన్తో పిచ్చి పడుతోంది. అతని ఆలోచనలు, జ్ఞాపకాలు ఒక్కసారిగా వెనక్కి పరుగులు తీశాయి. హే ఆగవే రాక్షసి అంటూ తనకి బాయి చెప్పి వెళ్తున్న అమూల్యను గట్టిగా తన మీదకు లాక్కున్నాడు కిరణ్. ఏంటిది? వదులు కిరణ్, ఎవరైనా చూస్తారంది అమూల్య కంగారుగా. ఎందుకు వదలాలి? పెళ్ళై 2 వారాలైంది. పట్టుకున్నది లేదు, ముట్టుకున్నది లేదు. పైగా ఇప్పుడేమో ముందు వెళ్ళిపోతున్నావు అని చిన్నబుచ్చుకున్నాడు కిరణ్. ఏంటి, సార్కి నేను వెళ్ళిపోతున్నాను నలక? అయినా తమరు కూడా మా వెనకే వస్తారుగా అంటూ ముద్దుగా తన బుగ్గలు పట్టి లాగింది అమూల్య. ఒసే, నాకు కావాల్సింది నా బుగ్గలు లాగడం కాదే, ఒక కిస్ అయినా ఇచ్చి వెళ్ళవే, నా బెంగ తీరుతుంది గోముగా అడిగాడు కిరణ్. తీరుతుంది. ఇక్కడ ఎవరైనా చూస్తే మా అయ్య చేతిలో తమరికి ఇంట్లోకి ఎంట్రీ ఉండదు, మర్చిపోకు అంది నవ్వుతూ. ఏంటే అలా అంటావు? మరేంటి బాబు, నా ఏడుపు చూడలేక దేవుడి గదిలో తాళి తెచ్చి కట్టేశావు నువ్వు. నువ్వేమైనా అఫీషియల్గా మన వాళ్ళందరూ ఒప్పుకొని పెళ్లిపీటల మీద చేసుకున్నావు ఆ పెళ్ళి. మా అయ్య, మా డాడీ ఇద్దరు ఆ ఆస్తి గొడవల్లో ఒకరి మీద ఒకరు చాలా కోపంగా ఉన్నారు. అసలు వాళ్ళిద్దరూ ఇలా ఎందుకు గొడవ పడుతున్నారో అర్థం కావడం లేదు. మా అయ్య ఏదో అన్నారనుకో, కనీసం మా నాన్న అయినా తగ్గొచ్చు కదా. ఒకవేళ వాళ్ళిద్దరూ కలవలేదనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? అబ్బా, అదంతా నేను చూసుకుంటాను లేవే. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు కదా, ఒక్కసారైనా నిన్ను దగ్గరకు తీసుకోనివ్వు ప్లీజ్ అంటూ గట్టిగా హక్ చేసుకున్నాడు ఆమెను. ఒకవేళ వీళ్ళిద్దరూ కలవలేదనుకో, నేను మా నాన్న మాటే వింటాను, మా నాన్న మాటకి నేను ఎదురు చెప్పను అంటూ ఈ కిరణ్ గారిని వదిలేస్తావా అని అడిగాడు కిరణ్. అతని కళ్ళలోకి సూటిగా చూసింది. దానికి ముందే నేను చచ్చిపోతాను కిరణ్. నిన్ను వదిలి వెళ్తే నేను అసలు ఎలా బ్రతుకుతాను? అప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు. నేను చచ్చాకైనా నిన్నే ప్రేమిస్తాను మళ్ళీ. అంతేగాని నిన్ను వదిలేదే లేదు కిరణ్ అని చెప్పింది అమూల్య. ఆ జ్ఞాపకం కళ్ళ ముందు మెదిలి తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కిరణ్కి. నన్ను వదలనన్నావు కదే, ఇప్పుడు నేను నిన్ను ఎలా వదులుకుంటాను? నా ప్రాణం ఇచ్చైనా కాపాడుకుంటాను అనుకుంటూ కారు వేగం పెంచాడు. ఇదంతా చూస్తున్న సంతోష్, ఏం కాదురా మామ, అమూల్య బాగానే ఉంటుంది, వాడేం చెయ్యడు, ఇదంతా వాడు చేసిందే తన కోసం, తన ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏం లేదు, భయపడకు అని ధైర్యం చెప్పాడు సంతోష్. ఓ పాడుబడిన ఫ్యాక్టరీ బిల్డింగ్ చీకటిగా భయంకరంగా ఉంది. వదలండి నన్ను, ఎవరు మీరు అని అరుస్తోంది అమూల్య. ఆమె నా పాడుపడిన బిల్డింగ్లోకి లాక్కొచ్చారు రౌడీలు. ప్లీజ్ నన్ను వదిలేయండి, మా నాన్నకు కూడా గాయాలయ్యాయి, ఆయన ఎలా ఉన్నారో ఏంటో, అసలు ఎవరు మీరు, నన్ను వదిలేయండి అంటూ వేడుకుంటోంది. తనలా అంటుండగానే చీకట్లో నుండి వికృతంగా నవ్వుకుంటూ వెలుగులోకి వచ్చాడు ఉదయ్. అతను చూసిన అమూల్య షాక్ అయింది. మీరు ఆ ఫోటోలో ఉన్న ఉదయ్ కదా, మీరు కూడా నాకు సంబంధించిన వాళ్ళే అని కిరణ్ గారు చెప్పారు, కానీ మీరేంటి ఇక్కడ, నన్ను ఈ రౌడీలను సేవ్ చేయడానికి వచ్చారు ఉదయ్ గారు అంటూ అమాయకంగా అడిగింది అమూల్య. దాంతో ఉదయ్ గట్టిగా నవ్వుతూ చప్పట్లు కొట్టాడు. అసలు నీ అందం ఏం తగ్గలేదు అమూల్య, అలాంటిది దానికి ఇంకాస్త ఈ అమాయకత్వం కూడా యాడ్ అయింది. ఇప్పుడు భలే ఉన్నా. అప్పుడే నేను నిన్ను పిచ్చిగా ప్రేమించాను, ఇప్పుడు నువ్వు నీ గతం అంతా మర్చిపోయావు, అది నాకు జరిగిన అతిపెద్ద ఫేవర్. అతను మాట్లాడే మాటలు విని అమూల్యకి ఏం అర్థం కాలేదు. ప్రేమేంటి అంది కంగారుగా. ఎస్ అమూల్య, నేను నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రేమించుకున్నాం గతంలో, కానీ ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో అందరితో పాటు నువ్వు కూడా చనిపోయావు అనుకున్నాను. కానీ నా ప్రేమ కాదు, మన ప్రేమ నిజమైంది కాబట్టి ఇలా నువ్వు నాకు మళ్ళీ తిరిగి దక్కావని డ్రామా స్టార్ట్ చేశాడు ఉదయ్.
ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిచ్చి పిచ్చిగా వాగకు. నువ్వు నేను ప్రేమించుకోవడం ఏంటి? నేను కిరణ్ భార్యనంది అమూల్య. ఆ మాటతో ఉదయ్ షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్ళి ఏంటి? వాడి విషయం నీకు చెప్పలేదు కదా అన్నాడు అవాక్కవుతూ. కిరణ్ గారు నాకేం చెప్పలేదు, కానీ నాకు నిన్నే తెలిసింది. చూపించాడు నాకు మా పెళ్లి వీడియో. కిరణ్ నా భర్త అంది అమూల్య. దాంతో ఉదయ్ వెంటనే కవర్ చేసుకుంటూ మాట మార్చేశాడు. వాళ్ళు నేను మోసం చేస్తున్నారు అమూల్య. నీకేం గుర్తులేదు కాబట్టి అది అడ్వాంటేజ్గా తీసుకుని ఆ కిరణ్ గారు నీతో మైండ్ గేమ్స్ ఆడుతున్నాడు. నిన్న నుంచి వేరు చేయాలని ఆ వీడియో ఎడిట్ చేయించాడు. అది ఫేక్ వీడియో అన్నాడు ఉదయ్. ఛీ, నోర్మి. ఇప్పుడు నాకు అంత అర్థమైంది, చాలా బాగా అర్థమైంది. కిరణ్ గారు కాదు నన్ను మోసం చేస్తోంది, నువ్వు. నీకు ఆస్తి పిచ్చి పట్టి నువ్వే మమ్మల్ని ఇలా నాశనం చేసుంటావు అంది. అమూల్య, నువ్వు అనుకునేది నిజం కాదు. ఆ కిరణ్ గారిని నువ్వు నమ్మకు. మనం ప్రేమించుకున్నాం. వాడిని బలవంతంగా ఆస్తి కోసం పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కావాలంటే మీ అన్నయ్య రవీందర్ను కూడా అడుగు. ఇన్ని రోజులు అసలు మీ అన్నయ్యకు కూడా నువ్వెక్కడున్నావో తెలిసి కూడా కిరణ్ గారు చెప్పలేదంటే చూడు. దాన్ని బట్టే అర్థమవుతోంది కదా వాడిని మోసం చేస్తున్నాడని. వాడి అవసరాల కోసం, ఈ 100 కోట్ల ఆస్తి కోసం నిన్నెవరికీ తెలియకుండా దాచాడు వాడు అన్నాడు ఉదయ్. దాంతో అమూల్య వెళ్ళి సరాసరి వాడు చంపగలగొట్టింది. నోరు మొయ్. నా కిరణ్ ఏమైనా అన్నావంటే బాగుండదు. కిరణ్ నా ప్రాణం. ఆయన అన్ని మాటలు అంటున్నావు. మరి నువ్వెందుకురా నన్ను ఈ రౌడీలతో కిడ్నాప్ చేసి ఇక్కడికి ఎత్తుకొచ్చావు? నేను గతం మర్చిపోయి ఉండొచ్చు, కానీ వర్తమానాన్ని చూసి అర్థం చేసుకునే విచక్షణ ఇంకా నాకుంది. నాకు నీ మీదే అనుమానంగా ఉంది. నువ్వు చెప్పేది నిజమైతే నువ్వే ముందు నా దగ్గరకు మంచిగా వచ్చి ఉండాలి కదా, ఇలా రౌడీలతో కాదు. నువ్వే ఇదంతా చేస్తున్నావని అందరికీ చెప్తాను. కిరణ్ గారే నిన్ను ఏం చేయాలో డిసైడ్ చేస్తారని వెళ్ళబోయింది అమూల్య అక్కడి నుండి. ఉదయ్ ఆమెను ఆపుతూ ఆమె చేతిని బలంగా పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్తావే? ఒక్కసారి నువ్వు నాకు దూరమై ఆ కిరణ్ గారిని పెళ్లి చేసుకున్నందుకే నాకు ఎక్కడ దక్కకుండా పోతావనే నీ మొత్తం ఫ్యామిలీని యాక్సిడెంట్ పేరుతో లేపేశాను. ఆ మాటకు అమూల్య భయంతో వణికిపోయింది. కానీ వెధవలు వీళ్లే నా రౌడీగాళ్ళు. అందరూ సరిగా చచ్చారో లేదో అని కూడా చూడకుండా వచ్చి చచ్చారు. మీ అన్నగాడిని మా అక్క మొగుడు కాబట్టి మన గుప్పిట్లో ఉంటాడని బతకనిచ్చాను. వాడు నేను చెప్పిందంతా వినేలా చేస్తే ఆస్తి మొత్తం నా చేతిలోకి రావడం ఈజీ అనుకున్నాను. కానీ కిరణ్ గాడు వచ్చాడు. నువ్వు చావలేదని షాక్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా నేను వెతకడం మొదలుపెట్టేశాడు. ఇవన్నీ చెప్తుండగా ఉదయ కళ్ళు ఎర్రబడ్డాయి. ఇవన్నీ చాలవన్నట్టు నువ్వు నాకు కాకుండా మళ్ళీ వాడికే కనిపించావు. మీదేదో జన్మజన్మల ప్రేమ అన్నట్టుగా. నువ్వు గతం మర్చిపోయినా ఇంకోసారి కూడా ఆ కిరణ్ గడే కావాలని చేస్తున్నావు. ఏంటే వాడంటే అంత పిచ్చి? ఈరోజు ఈ తాళి నేను నీ మెడలో కట్టి నేను వాడి సంగతి తేలుస్తాను. వాడి రోజు నా చేతుల్లో చేస్తాడు, గుర్తుపెట్టుకో అంటూ జేబులోంచి పసుపు తాడు తీశాడు ఉదయ్. వదలరా నన్ను. నాకు ఏదైనా అయితే నా కిరణ్ నేను బతకనివ్వడ్రా అంటోంది అమూల్య గింజుకుంటూ. వాడిక్కడికి వచ్చేలోపే నువ్వు నా సొంతం అయిపోతావు. అప్పుడు ఏం పీకుతాడే వాడు అంటూ ఆ తాళిని కట్టడానికి ట్రై చేశాడు ఉదయ్. అమూల్య వాడిని తోసేస్తోంది. తాళి కట్టాలనే వాడి ప్రయత్నం సాగక, ఇక ఇలా కాదు అమూల్య, నువ్వు కామ్గా నా మాట విని పెళ్లి కొప్పుకుంటావా సరే, లేదంటే నా చేతుల్లో ఇప్పుడే ఇక్కడే నీ జీవితం నాశనం అవుతుందంటూ ఆమె చున్నీ పట్టుకుని లాగాడు ఉదయ్. ఇందులో డబ్బమని పెద్ద శబ్దం. ఫ్యాక్టరీ తలుపులు బద్దలు కొట్టుకుని ఒక జీప్ లోపలికి దూసుకొచ్చింది. అందులోంచి కిరణ్, సంతోష్తో పాటు పోలీసులు కూడా దిగారు. కిరణ్ని చూసిన వెంటనే ప్రాణం లేచొచ్చినట్టయి ఉదయ్ని తోసేసి అతని దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి గట్టిగా హత్తుకుంది అమూల్య. కిరణ్, వాడే ఇదంతా చేసింది. నా ఫ్యామిలీని చంపాను, వాడే ఒప్పుకున్నాడు కిరణ్ అంటూ విక్కిలి పెట్టి ఏడ్చింది కిరణ్ గుండెలపై వాలి. కిరణ్ ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఉదయ్ వైపు అసహ్యంగా చూశాడు. సార్, వాడే ఉదయ్. వాడే మా ఫ్యామిలీ నుండి మమ్మల్ని దూరం చేశాడు. వాడు నా చేతులతో కొట్టాలనో తిట్టాలని కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు సార్. నా చేతులు వాడి రక్తంతో అపవిత్రం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వాడి చట్టపరంగా ఉరిశిక్ష పడేలా మీరు తీసుకెళ్ళండి అన్నాడు కిరణ్ పోలీసులను ఉద్దేశించి. అతనికి ఆ క్షణం తన ప్రాణమైన అమూల్యకి ఏమీ కాలేదు. తన ప్రేమ మళ్ళీ తనకి దక్కిందని ఒక్క ఫీలింగ్కి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంది. వాడిని కొట్టి తన చేతులు మన్నం చేసుకోవాలని కూడా తనకు అనిపించలేదు. అంతలోనే సుజాత, రవీంద్ర ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. అశ్విన్ వాళ్ళకు కూడా లొకేషన్ షేర్ చేశాడు కదా.
సుజాత కారు దిగడంతోనే ఉదయ్ మొహం మీద ఉమ్మేసింది. ఛీ, అసలు నువ్వు మనిషివారా? నా తమ్ముడికి అసలు నువ్వు ఎలా పుట్టావురా? ఆస్తి కోసం ఇన్ని దారుణాలు చేస్తావా? సార్, వీడిని ఇక్కడ నుండి జైలుకి తీసుకుపోండి, వీడి సమాజంలో బ్రతుకుండకూడదంది ఆవేశంగా సుజాత. కానీ రవీంద్ర మాత్రం ఎన్నో రోజుల తర్వాత చనిపోయిందనుకున్న తన చెల్లెల్ని చూసి, కిరణ్తో తనున్న తీరు చూసి ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అమూల్య దగ్గరికి వెళ్ళి ఏడుస్తామని హత్తుకున్నాడు. గతమేమీ గుర్తులేకపోవడం వల్ల అతను ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడంతో అమూల్య అలాగే అయోమయంగా కిరణ్ వైపు చూస్తుండిపోయింది. నీ సొంత అన్నయ్య అమూల్య అంటూ కిరణ్ కళ్ళతోనే చెప్పాడు. దాంతో అమూల్య కూడా ఆప్యాయంగా రవీంద్రను హత్తుకుంది. అందరూ అక్కడి నుంచి రాజశేఖరంగాన్ని చూసేందుకు హాస్పిటల్కి వెళ్ళారు. 6 నెలల తర్వాత అందరినీ బలి తీసుకున్న రాక్షసుడు ఉదయ్కి కోర్టు ఉరిశిక్ష విధించింది. స్వాతికి ఆ నకిలీ డాక్టర్ కూడా జైలు శిక్ష పడింది. ఇరు కుటుంబాలు ఒక్కటయ్యాయి. కిరణ్కి అమూల్య అంటే ఎంత ప్రాణమో రవీంద్రకు అర్థమైంది. కిరణ్ అమూల్యల ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యులందరి మధ్య ఘనంగా ఎంతో కోలాహలంగా జరిగింది. అమూల్య గతం పూర్తిగా గుర్తురాకపోయినా తన చుట్టూ ఉన్న వాళ్ల ప్రేమతో ఆమె చాలా సంతోషంగా ఉంది. వేడుకంతా అయ్యాక రాత్రి కిరణ్ తన రూమ్లో ఫ్రెష్ అవుతుంటే బ్లూ కలర్ లెహంగాలో దేవకన్యలా ఉన్న అమూల్య మెల్లగా తన రూమ్కి వెళ్ళి బెడ్ మీద కూర్చుంది. అతను వాష్రూమ్ నుంచి టవల్తో తల తుడుచుకుంటూ బయటకు వచ్చిన వెంటనే పరుగున వెళ్ళి వెనక నుంచి అతను గట్టిగా హత్తుకుంది అమూల్య. దాంతో కిరణ్ ఆశ్చర్యమే వెనక్కి తిరిగి ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఏంటి మేడం గారు, మన పెళ్ళికి ఇంకా 4 రోజులు టైం ఉంది, అప్పుడే తట్టుకోలేకపోతున్నావా అన్నాడు కొంటిగా కిరణ్ కన్నుగీటుతూ. అది కాదు అంది అమూల్య. సరే, అది కాకపోతే ఇది అంటూ ఆమె మాట పూర్తి కాకముందే ఆమె పెదాలను సున్నితంగా తన పెదాలతో బంధించాడు కిరణ్. చాలాసేపటి మధురమైన ముద్దు తర్వాత ఆమె చెంపల మీదుగా జారుతున్న కన్నీటి చుక్కలతనే దాకి ఆమెను వదిలి కళ్ళలోకి చూశాడు కిరణ్. ఏంట్రా, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అన్నాడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ. అన్నయ్య వదిన ఇద్దరూ నాపై చూపించే ప్రేమ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది కిరణ్. కానీ నేను వాళ్ళతో ఎలా ఉండేదాన్ని ఎంత ఆలోచించినా కూడా నాకేం గుర్తు రావడం లేదంది బాధగా. అసలు నేను ఇప్పుడు అవన్నీ ఎవడు ఆలోచించమన్నాడు? డాక్టర్ స్ట్రెస్ తీసుకోవద్దన్నారు కదా అన్నాడు కిరణ్. వాళ్ళ విషయంలో నాకేం బాధ లేదు కిరణ్, కానీ నీ విషయంలోనే నాకు చాలా లోటుగా అనిపిస్తోంది. మనం చిన్నప్పుడు ఎలా కొట్టుకున్నామో, కాలేజ్లో ఎలా లవ్ చేసుకున్నామో, సీక్రెట్గా పెళ్లి చేసుకున్నప్పుడు మనం ఎలా భయపడ్డామో, మనం ఎలా రొమాంటిక్గా మాట్లాడుకునేవాళ్ళమో అదంతా నీకు తెలుసురా, కానీ నాకు తెలియదు కదా. ఆ బ్యూటిఫుల్ మెమరీస్ నాకు లేవు. అది నాకు అస్సలు నచ్చడం లేదు కిరణ్ అంది కిరణ్ గుండెలపై వాలిపోతూ. ఆ మాట కిరణ్ చిన్నగా నవ్వి ఆమె గెడ్డం పట్టుకుని పైకెత్తి కళ్ళలోకి చూశాడు. ఓస్, దీనికా ఇంత ఫీల్ అవుతున్నావు? ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఈ రోజు నుంచో కొత్తగా లవ్ చేసుకుందాం. నువ్వు నాతో నీకు ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉండు. అప్పుడు మళ్ళీ లవ్ చేసుకుందాం మనకి నచ్చినట్టుగా. పాత జ్ఞాపకాలు లేకపోతే ఏంటి? రేపటి నుంచి కొత్త జ్ఞాపకాలు తయారు చేసుకుందాం అన్నాడు అమూల్య నుదుటిపై ముద్దు పెడుతూ. ఆ మాటకు అమూల్య కళ్ళల్లో ఆనందం మెరిసింది. మరి ఒక నిజం చెప్పు, మన లవ్ స్టోరీలో ఫస్ట్ నువ్వు ప్రపోజ్ చేసావా లేక నేనా అని అడిగింది క్యూట్గా. అబ్బా, నాకు అంత ఛాన్స్ ఎక్కడిస్తావు తల్లి, నువ్వే వచ్చి మీద పడి ముద్దు పెట్టేసి ప్రపోజ్ చేసేసావు అన్నాడు నవ్వుతూ. అవునా? నాకైతే నువ్వే నా వెనకాల కుక్క పిల్లలా తిరిగి నన్ను ఎక్కువ ప్రేమించావు అనిపిస్తోంది తెలుసా. ఉండు, నేను రేపు మన స్టోరీ గురించి సంతోషాన్ని అడిగి నిజం కనుక్కుంటానంది అమూల్య కొంటెగా నవ్వుతూ. చంపుతా అన్నాడు కిరణ్. ఏ అంటే నువ్వు ఇందాక నాకు అబద్ధం చెప్పావా? దొరికిపోయావు దొంగోడా అంది అతను గిల్లుతూ. ఊసిని, నీకు యాక్సిడెంట్లో లోపల చిప్ తొప్పిందనుకున్నాను, కానీ నీ అల్లరి లక్షణాలు, నన్ను ఏడిపించే గుణాలు మాత్రం అవే ఉండిపోయాయే రాక్షసి. అప్పుడు కూడా ఇలానే నా బ్రెయిన్ స్పూన్ వేసుకుని తినేదానివి అన్నాడు కిరణ్ నవ్వుతూ మన మంచం మీదకు దోస్తూ. దానికి అమూల్య పక్కపక్క నవ్వేసి, అవునా, అలాగైతే నేను ఎవరిని అడగనులే మన గతం గురించి. నాకు నీతో ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉంటాను. అప్పుడు నువ్వే అమూల్య, నువ్వు అప్పుడు కూడా ఇలానే చేసావు, అలాగే చేసేదానివని నాతో అంటూ ఉంటావు కదా. అలా ఏదో ఒక రోజు నాకు అన్నీ అవే గుర్తొస్తాయి కిరణ్ అంది 2 చేతులతో అతను మెండ చుట్టేస్తూ.
అమ్మయ్యా, ఇలాగే ఉండు. నువ్వు గతం కోసం వెతికి స్ట్రెస్ అయ్యి నన్ను కూడా స్ట్రెస్ చేయకు. ఇక నుంచి మనం మన లైఫ్ని ఫుల్గా రొమాంటిక్గా ప్లాన్ చేయొచ్చు అన్నాడు కిరణ్ కన్ను కొడుతూ. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ పాత జ్ఞాపకాలను వెనక్కి నెట్టి కొత్త జీవితం వైపు, అందమైన ప్రేమ ప్రయాణం వైపు నవ్వుతూ అడుగులు వేశారు. ఇక్కడితో మౌనరాగం అన్న స్టోరీ కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఈ స్టోరీ నచ్చిందా? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ ఇవ్వండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.